వార్తా విశేషాల సమాహారం TS24 న్యూస్ కి స్వాగతం. సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమలో అర్హులైన కార్మికులందరికీ ప్రభుత్వం వర్క్షెడ్ పథకాన్ని వర్తింపచేయాలని CITE నాయకులు ముషం రమేష్ కోరారు. అర్హులైన మరమగ్గాల కార్మికులకు పథకాన్ని వర్తింపచేయాలని కోరారు. CITE ఆధ్వర్యంలో ఈ నెల 21న CITE కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంఘాల సభ్యులు తరలి రావాలని కోరారు. ఈ సమావేశంలో CPM జిల్లా కార్యదర్శి పంతం రవి, నక్క దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. పవర్లూమ్ కార్మికులకు స్వాస్థ్య ఉపాధి నిమిత్తం ప్రతి కార్మికుని 4 సంవత్సరాలు వర్క్ షెడ్ అట్లాగే ఇల్లు మంజూరు చేయాలని గత 3 సంవత్సరాల నుంచి CITE ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. కేంద్ర మంత్రి గారికి, ఇక్కడ ఉన్న స్థానిక మంత్రికి, అట్లాగే RDO, కలెక్టరేట్ ముట్టడి ఈ రకంగా నిరాదీక్షలు చేసిన ఫలితంగా మొన్న దసరా రోజు నాడు మంత్రి స్పందించి ఇక్కడ ఉన్న పవర్లూమ్ కార్మికులకు 4 సంవత్సరాలు వర్క్ షెడ్ ఇళ్ల స్థలాలు కేటాయిస్తానని ప్రకటించాలని మేము హర్షిస్తున్నాము. అదేవిధంగా ఈ ఏదైతే ప్రకటించిండో అవన్నీ కార్మికులకు న్యాయంగా అందాలని, ఇది ఇంతవరకు పోరాటం చేసిన కార్మికులకు అందాలని కోరుతూ మేము శుక్రవారం రోజు CITE ఆధ్వర్యంలో CITE కార్యాలయం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి వ్యక్తిగత దరఖాస్తులు కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన సొసైటీ సభ్యులందరూ ఉదయం 9 గంటలకు ఇక్కడ BY నగర్లో CITE కార్యాలయాలకు అందరూ రావాలి, వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు మనం పోరాటం చేసినాం కాబట్టి ఈరోజు మన మంత్రి స్పందించి ఈ రకంగా మనకు ఉపాధి కల్పన ప్రకటించిండు. కానీ మనం ఇప్పుడు సైలెంట్గా ఉంటే రాబోయే రోజులల్లో దాన్ని దుర్వినియోగం చేసి కొంతమంది వేరే వాళ్ళందరూ దాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం ఈ దరఖాస్తులన్నీ కలెక్టర్ గారి దృష్టిలో ఉంటే మన దరఖాస్తు పరిశీలించి మనకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి మన అందరూ పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతాము. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కృష్ణ భాస్కర్ను స్వర్ణకారుల సంఘం నాయకులు కలిసి మొక్కను అందజేశారు. స్వర్ణకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కార్పొరేషన్ ఏర్పాటు చేసేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు చెన్నోజు వెంకటస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు తుమ్మనపల్లి రామస్వామి, చొప్పదండి నరసింహస్వామి, పలువురు నాయకులు పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో పాఠశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో CI విజయ్ కుమార్ విద్యార్థులకు పోలీస్ స్టేషన్ నిర్వహణ తీరుపై వివరించారు. నేరాల నియంత్రణలో పోలీసులు తీసుకుంటున్న చర్యలు, విధులు, బాధ్యతలను విద్యార్థులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు విద్యార్థులు పోలీసులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సమాజంలో పోలీస్ పాత్ర చాలా ముఖ్యమైనది. ఇక్కడ కూడా ఈమె కూడా పోలీస్ అయితే అన్నది కూడా క్షణమాత్రం ఎట్లా ఉండేది తెలియదు. దేశ రక్షణ కొరకు, మన రక్షణ కొరకు వాళ్ళు సమాజంలో ఏర్పడుతున్నారు. కాబట్టి పోలీసు యొక్క సంస్మరణలో కూడా వాళ్ళ సిపాయి కలహాలు వాళ్ళు ఎక్కడైతే ఏ విధంగా ఉంటుందో మన దేశానికి కొరకు ఈ విధంగా వాళ్ళు జన్మ ఇస్తారు. అన్ని జన్మల్లో మానవ జన్మల్లో శ్రేష్టమైన పోలీసు కూడా చాలా సార్ సందేశం 2 నిమిషాలు సార్, 2 నిమిషాలు సార్. టిఫిన్ చేశారు మార్నింగ్. ఏ క్లాస్ మీది? బాగా చదువుకోవాలి, మంచిగా కష్టపడి చదువుకోవాలి. పోలీస్ అయితే ఎవరన్నా టీచర్ పోలీస్ బాగా చదువుకుంటారా మరి? ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం? ఇంగ్లీష్ మీడియం. మంచి అర్థమవుతుంది మరి ఇంగ్లీష్ మీడియం? ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం మీరు ఎప్పటి నుంచి? 8th క్లాస్ నుంచా? 6th నుంచా? శభాష్ అన్న. అంతా సిరిసిల్ల వాళ్ళేనా? గుడ్, బాగా చదువుకోండి. రైట్. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తామని జిల్లా విద్యాధికారి ధనాలకోట రాధాకృష్ణ అన్నారు. జిల్లా విద్యాధికారి కార్యాలయాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని
నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదుల సముదాయంలో ఏర్పాటు చేశారు. కార్యాలయంలో ఈరోజు రాధాకృష్ణ టీఎస్ 24 న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారిగా నేను బాధ్యతలు తీసుకున్నాను. ఈ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రైవేట్ పాఠశాలలు అన్నిట్లలో ఈ పిల్లల యొక్క ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలను మనము కనుక చూసినట్లయితే చాలా మటుకు మన పిల్లలు ప్రాథమిక స్థాయిలో కానీ ఉన్నత స్థాయి పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు చదవడము, రాయడము, చతుర్విధ ప్రక్రియలు, గణితంలో చతుర్విధ ప్రక్రియలు చేయడంలో చాలా వెనుకబడి ఉన్నట్టు మనకు ఈ దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి విద్యా సర్వేలో వెల్లడైంది. కాబట్టి ఈ సర్వేల యొక్క ఫలితాలను కనుక మనం చూస్తే మన తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితి కొంత దయనీయ స్థితిలో ఉన్నట్టు మనకు కనబడుతుంది. కాబట్టి ఈ అందరూ పిల్లలు ఏదిచ్చినా చదవగలిగేటట్టు, రాయగలిగేటట్టు, చతుర్విధ ప్రక్రియలు సాధించేటట్టు, ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో ఇవన్నిట్లలో అభివృద్ధి చెందే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించి దానికి అనుగుణంగా పిల్లలు ఈ విద్యాపరంగా అన్ని రంగాల్లో అన్నిట్లలో ముందుకు పోయేటట్టుగా, తర్వాత ఈ విద్యాపరంగా ఫలితాల్లో అగ్రగామిగా నిలిచే విధంగా మరి చేయాలని చెప్పేసి అందరూ మరి ప్రధాన ఉపాధ్యాయులు, తర్వాత మండల విద్యార్థులతో త్వరలో సమావేశాలు నిర్వహించి వాళ్ళకు టార్గెట్స్ నిర్ణయించి దానికి అనుగుణంగా ఈ ఫలితాలు సాధించే దిశగా కృషి చేస్తానని నేను చెప్తాను. పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు మనకి వివిధ రకాలైనటువంటి స్కీమ్ల కింద కాంపౌండ్ వాల్స్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్స్ ఇవన్నీ కూడా మనకు మంజూరయ్యాయి. అవన్నీ కూడా మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని అవన్నీ ముందుకు సాగే విధంగా కృషి చేస్తాం. జిల్లాలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని జిల్లా వైద్యాధికారి రాపెల్లి రమేష్ అన్నారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయాన్ని పట్టణంలోని సినారే కళామందిరంలో ఏర్పాటు చేశారు. కార్యాలయంలో వైద్యాధికారి రమేష్ టీఎస్ 24 న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడారు. నేను డాక్టర్ ఆర్ రమేష్, రేమండ్ హెచ్ఓ, రాజన్న సిరిసిల్ల జిల్లా. అంటే ముఖ్యంగా మన హెల్త్ పర్పస్లో మా ఇన్స్టిట్యూషన్స్ అన్నీ 100% అటెండెన్స్ ఉండడము, ఓపీ సమయ పాలన ఒకటి ఇంపార్టెంట్. ఖచ్చితంగా వాళ్ళు ఉండాలి, లేకుంటే మేము తగిన చర్యలు తీసుకుంటాము. ప్లస్ అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి అంటే ఉన్న టైం లోపల ఖచ్చితంగా వాళ్ళ సేవలు అందించవలసి వస్తుంది. మెడికల్ ఆఫీసర్స్ అయినా, స్టాఫ్ అయినా. ముఖ్యంగా మాది మెయిన్ అంటే ప్రోగ్రామ్స్ ఏంటి అంటే మామూలుగా ఈ పిల్లలకు వ్యాక్సిన్స్, ఇమ్యునైజేషన్ ఒకటి, ప్లస్ టీబీ ప్రోగ్రాము, ట్యూబర్క్యులోస్ దాన్ని అంటే మన కమ్యూనిటీ లోపల టీబీ అనేది లేకుండా ఖచ్చితంగా ప్రతి ఆశా వర్కర్స్ అయినా, స్టాఫ్ అయినా ఖచ్చితంగా మానిటర్ చేసుకుంటూ న్యూ కేసు ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడము. ఒకవేళ అంటే మనము స్కూటమ్ ఎగ్జామినేషన్ కూడా ప్రతి లెవెల్లో చేసుకొని ఒకవేళ అట్లా దానికి రిజల్ట్ రాకుంటే మనం ఐఆర్ సెంటర్కు పంపడము ఇది ఒక బాధ్యత. దాని తర్వాత ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ కూడా 100% అయ్యేటట్టు మనము అంటే ఆల్రెడీ మనం 54%లో ఉన్నాము. అంటే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కంపేర్ చేసుకుంటే అంటే మనం ఇంకా గోల్ అంటే ఎవ్రీ మంత్లీ రిపోర్ట్ లాగా ఎవ్రీ మంత్ మనం ఒక 10% పెంచడానికి కోసము మేము కృషి చేసుకొని దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తాము. ప్లస్ హై రిస్క్ ఐడెంటిఫికేషను, వాళ్ళను ముందే వాళ్ళని మానిటర్ చేయడము. అంటే అనీమియా పేషెంట్ ఉన్నాను అనుకోండి, సపోజ్ ఎక్లాంప్సియా పేషెంట్ ఉన్నాను అనుకోండి,
అంటే బీపీ ఉన్న పేషెంట్ అనుకోండి, వాళ్ళని ముందే ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని ఎట్లా మనం ట్రీట్ చేసి వాళ్ళను 100% క్యూర్ అయ్యేటట్టు చూడడం. దాని తర్వాత మళ్ళీ స్కూల్ హెల్త్ ప్రోగ్రాంలు ఆర్బిఎస్కే అంటాము, అది ఖచ్చితంగా మనము 2 టీంలు చేస్తున్నాము. అంటే ఈ సిరిసిల్ల ఇప్పుడు 3 క్లస్టర్లు ఉన్నాయి ప్రస్తుతానికి. గంభీరాబాద్లో ఒక టీము, వేములవాడలో ఒక టీము. వీళ్ళు హాస్టళ్ళు స్కూల్స్ విజిట్ చేసుకొని పిల్లల స్టేటస్ చూసుకొని, అంటే ఎవరన్నా అంటే డిఫరెంట్ కన్జెంటల్ ప్రాబ్లమ్స్ లేకుంటే వేరేనా ప్రాబ్లమ్ ఉంటే ఐడెంటిఫై చేయడము, వాళ్ళను స్ట్రీమ్ లైన్ చేయడము, వాళ్ళకు కన్సర్న్డ్ స్పెషలిస్టుల కోసం మనం లిస్ట్ అవుట్ చేసుకొని పంపడం. దాని తర్వాత అంటే ఇప్పుడు జేఎస్వై, జేఎస్ఎస్కే ఇవి కూడా వాళ్ళకు అందుబాటులో ఉండుకొని, అంటే వెంటనే జేఎస్వై అయితే జర్నీ సురక్ష యోజన, అది ఇమ్మీడియట్గా డెలివరీ అయినాక 48 hours లోపునే అందేటట్టు చూడాలి. జేఎస్ఎస్కి ఏమో ఒకవేళ పేషెంట్ డెలివరీ అయినప్పుడు వాళ్ళకు న్యూట్రిషన్, డైట్, వాళ్ళకు మనకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, ఇంకేమైనా సపోజ్ అనీమిక్ ఉంటే బ్లడ్ ట్రాన్స్ఫర్ చేయడానికి కోసం డ్రగ్స్ ఇవ్వడము, ఇవన్నీ బాగోలు చూడడానికి కోసం అది కూడా ఎక్స్పెండిచర్ చేస్తాము. ప్లస్ మళ్ళీ ఎమర్జెన్సీ లోపల 108 సర్వీసెస్ అందుబాటులో ఉండటము, వాళ్ళను ప్రెషర్ చేసి అంటే సపోజ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అయినా కానీ, ఒకవేళ చైల్డ్ యొక్క ఒకవేళ లో బర్త్ వెయిట్ చైల్డ్ ఉండి వెంటనే మనం పీడియాట్రిషియన్స్ చూపించడానికి కోసం అవైలబిలిటీ ఉండడము. ప్లస్ 104 సర్వీసెస్ కూడా ఎవ్రీ అంటే షెడ్యూల్ ఉంటుంది మొత్తం డిస్ట్రిక్ట్ మొత్తము. ఆ షెడ్యూల్ ప్రకారం ప్రతి విలేజ్కు ఈ హైపర్ టెన్షన్ మనము మరియు డయాబెటిక్ పేషెంట్స్, ఇంకా నాన్ కమ్యూనిటీ అదర్ డిజీస్ అయినా కూడా వాటికి ఎవ్రీ మంత్ ప్రతి విలేజ్ షెడ్యూల్ ప్రకారము వాళ్ళకు సేవలు అందించడానికి మేము దాన్ని మానిటర్ చేస్తాము. అందుబాటులో ఉంటుంది మెడిసిన్ అయినా కూడా, వ్యాక్సిన్ అయినా కూడా 100% అందుబాటులో ఉండేటట్టు, అంటే 100% ఉండేటట్టు మేము చూస్తాము. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అదనపు పోలీసు సిబ్బంది సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో 400 మందికి పైగా హోంగార్డులు రానుండగా ఈరోజు 84 మంది హోంగార్డులు విధుల్లో చేరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పంతం రవి అన్నారు. నూతనంగా జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన రవి TH24 న్యూస్తో మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన జిల్లా కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నందుకు ముందుగా ఇక్కడి ప్రజలకు, మా పార్టీ రాష్ట్ర కమిటీకి విప్లవ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి కమ్యూనిస్టులకు కానీ, మార్క్సిస్టులకు కానీ ఎర్ర జెండా పార్టీ ఎవరైనా కానీ పదవులు అలంకారంప్రాయం కాదు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజా పోరాటాలు కొనసాగించాల్సిన బాధ్యత మా భుజస్కంధాలపై ఉంటుంది. మరి ఈరోజు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ పూర్తిగా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న క్రమంలో, అదే క్రమంలో నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చిందో ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించిస్తామని, అదే క్రమంలో దళితులకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ 3 ఎకరాల స్థలం ఇస్తామని చెప్పి ఈరోజు ఏవి కూడా హామీలు అమలు చేయకుండానే అన్ని పనులు చేశామని గొప్పలు చెప్పుకునే పరిస్థితి కనబడతా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ అమలు చేసే వరకు కూడా పీడిత తాడిత ప్రజానికాన్ని, అట్లాగే బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఐక్యం చేసి భవిష్యత్తు పోరాటాలు చేస్తామని, అవన్నీ కూడా అమలయ్యే వరకు ప్రభుత్వం మెడలు వంచైనా ఇచ్చిన హామీలను అమలు అయ్యేంత వరకు కూడా నూతన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్యమాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా ఇక్కడి ప్రజానికానికి తెలియజేస్తూ విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదే క్రమంలో
నిన్నటికి రోజు వార్తలు చూసినట్లయితే మిషన్ భగీరథ సక్సెస్ అయ్యింది. అదే సక్సెస్ అయినందుకే ఎక్కడ కూడా కుంటలు చెరువులు తెగలేదని మంత్రి గారు చెప్పడం ఆశ్చర్యాస్పదం. ఆయనే సిరిసిల్ల రాజన్న జిల్లా పర్యటనకు వచ్చి మధ్యమానేరు చూసినట్లయితే వాగు రాగానే అట్లా కొట్టుకపోవడం అనేది ఇక్కడ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు కాసులకు కక్కుర్తిపడి మీరు కాంట్రాక్టర్లు వాటిని లెవెల్ పెంచుకుంటూ పోయి డబ్బులు పెంచుకుంటూ పోయి కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారు తప్ప మీరు ఇక్కడున్న మధ్యమాన నిర్వాసితులకు ఇంతవరకు కూడా చెల్లింపులు కూడా సక్రమంగా చేయలేదు. నిన్న చూసినట్లయితే ఇక్కడ జేసీ గారు ఇక్కడ బైపాస్ రోడ్డుకు సంబంధించిన వార్తల్లో చెప్తూ మీరు మాకు స్వచ్ఛందంగా భూములు అప్పగించాలి, లేకుంటే మిమ్మల్ని మాకు ఇష్టమున్నంత రేటు ఇచ్చి మిమ్మల్ని ఎల్లగొట్టే పరిస్థితి ఎల్లగొడదామని చెప్తా ఉన్నారు. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు ఏదైతే మార్కెట్ రేట్ ఉందో దానికి రెంటితలుగా ఆ బైపాస్ రోడ్డు నిర్మాణంలో ఏవైతే వాళ్ళ భూములు తీసుకుంటున్నారో వాళ్ళకి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి చొరవ తీసుకోవాలని చేనేత జౌళి శాఖ డైరెక్టర్ శైలజ రామయ్యకు హైదరాబాద్ లోని కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ రోజు టెక్స్టైల్ పార్క్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో పలువురు వ్యాపారులు హైదరాబాద్ వెళ్లి టెక్స్టైల్ పార్క్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని చేనేత జౌళి శాఖ డైరెక్టర్ శైలజ రామయ్యకు అందజేశారు. కార్యక్రమంలో టెక్స్టైల్ పార్క్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు అన్నల్దాస్ అనిల్, కళ్యాడపు సుభాష్, బొద్దుల సుదర్శన్, వాసన్ శ్రీనివాస్, గడదాస్ కృష్ణహరి పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా ఎస్సీ కులస్తులకు అవకాశం కల్పించాలని కోరుతూ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ కు వినతి పత్రం అందజేసినట్లు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు గడ్డం నాగరాజు తెలిపారు. సిరిసిల్ల ప్రాంతంలో తన సేవలను గుర్తించి తన అవకాశం కల్పించాలని ఆ లేఖలో కోరినట్లు తెలిపారు. సంకట చతుర్దశి సందర్భంగా ఈరోజు పట్టణంలోని శివాలయంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో తమ విఘ్నాలను తొలగించి విజయాలను చేకూర్చాలని కోరుతూ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आनुष्णवन्नादिगस्येददादनो श्रीमहागणाधिपतये नमः। ध्यायामि ध्यानं समर्पयामि आवाहनामि श्रीमहागणा नमस्ते अस्तु रुद्रनारायणदेव भगवान की जय, मूषकवाहन की जय, विघ्नेश्वर भगवान की जय, नमः पार्वती पते हर 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 महादेव शंभो हर महागणाधिपतिभ्यो नमो नमः। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే TH24 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. Audio Jungle.